హాయ్ అండి. నమస్తే సార్. తేజ గారు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, హ్యాపీ. ఆల్ గుడ్ అని మీరు ఓపెన్గా పైకి అనేస్తున్నారు, కానీ లోపల మీ గుండెల నిండా బోల్డ్ టెన్షను, మీ బుర్ర మీద బోల్డ్ భారం. చాలా రిలీజ్ అంటేనే అలా ఉంటుంది. అందులో ఇంత రెస్పాన్సిబిలిటీ మీద ఉంది. మీరు అన్నట్టు నా ఏజ్కి పెట్టిన రెస్పాన్సిబిలిటీకి చాలా ఎక్కువ ఉంది. సో టెన్షన్ అయితే ఉంది సార్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనుకోండి. ఎన్ని సినిమాలు చేసిన హీరోయినా రిలీజ్ దగ్గరికి వస్తుందంటే కరెక్ట్. నిద్రలేని రాత్రులు, టెన్షన్లు ఇవన్నీ ఉంటాయి. నిజంగా మీకు మీ కళ్ళే చెప్తున్నాయి నిజంగా బాగా లోపలికి పోయి నిద్రలేని రాత్రులు. అదే సార్, ఒకటే టెన్షన్ ఏంటంటే మనకి ఒకవేళ ఒక హ్యూజ్ బడ్జెట్స్ అలాంటివి ఉంటే మన ఇంట్లో కూర్చున్న ప్రమోషన్ జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి చోట మేమే కాలు పెట్టి దిగి, అది నేనైనా డైరెక్టర్ గారైనా ఎవరైనా మేమే ప్రతి చోట చేసుకోవాలి. కాబట్టి ఎంత రీచ్ అయింది అనేది తెలియని కూడా తెలియట్లేదు. కంటెంట్ రీచ్ అయింది, ఓకే, అవేర్నెస్ ఉంది ఇలాంటి సినిమా వస్తుందని. దాన్ని ఇంకెంత తీసుకెళ్ళగలం, ఎవరైనా ట్యాప్ చేయని మార్కెట్ ఏమైనా ఉందా, దాన్ని ఎక్కడైనా ట్యాప్ చేయగలం అనే ప్రయత్నం సార్. అంటే డబ్బులు పెడితే పబ్లిసిటీ అయిపోతుందా? డెఫినెట్గా సార్. అవేర్నెస్కి సినిమా ఉందని తెలియడానికి ఇప్పుడు ఒక బ్రాండ్ గురించి ఎలాగైతే తెలుస్తుందో అలాగా అవేర్నెస్కి అయితే అవుద్ది కదా సార్, డెఫినెట్గా. బట్ డిజైర్ క్రియేట్ చేయకపోవచ్చు. డిజైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ త్రూ మనం ఇచ్చే టీజర్, ట్రైలర్, మన పాటలు, మన సినిమా అని చూసే డిజైర్. అది అవేర్నెస్ సంగతి చెప్తున్నాను. అదే ఎందుకంటే 23లో కొన్ని సినిమాలు ఇప్పుడు మీరు చేస్తున్న పబ్లిసిటీ అన్న మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో విపరీతం ఖర్చు పెట్టించే సినిమాలు ఉన్నాయి. ఓపెనింగ్ టికెట్లు తగలేదు. సో ఇక్కడ సినిమా మీద డే వన్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు, ప్రొడ్యూసర్లు చెప్తున్నారు, డైరెక్టర్లు చెప్తున్నారు, హీరోలు చెప్తున్నారు. ఏమని ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోతున్నారు, సినిమా చూడాలా వద్దా, డే వన్ వెళ్ళాలా వద్దా ముందే డిసైడ్. మీ అందరూ కూడా చెప్తున్న మాట ఇప్పుడు. బట్ ఇది ఎప్పటి నుంచో డిసైడ్ అయ్యారు, ఇప్పుడు తెలిసి వచ్చింది అందరికీ. సో మీ సినిమా చూడాలా వద్దా అంది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇంక మీకు ఏంటంటే కొద్దిగా ఆ సినిమా పక్కాగా వస్తుంది, కరెక్ట్, ఎన్ని థియేటర్లోకి వస్తుంది, ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది, కంటెంట్ ఎలా ఉండబోతుంది, ఇది చెప్పాలి అంతే. అది చెప్పలేము సార్. వస్తుందని చెప్పగలం, ఎక్కడెక్కడ వస్తుంది అనేది మన చేతిలో ఏముంటుంది, అది ఆ టైంకి జరగాల్సిందే. దాని మీద కూడా మీరు ఏమైనా దృష్టి పెట్టి ఉంచారా? అసలు ఏం లేదు సార్, అసలు ఐడియా లేదు. ఆ సెట్లోకి వెళ్ళలేదా? లేదు, అంటే బాగా టెన్షన్ పడ్డాను. అటు ఇటు 10 సార్లు ఆన్లైన్లో అడగటం, పరిచయాలు చేయటం, ఏమైనా అన్నీ అనుకూలంగా జరగడానికి ప్రయత్నాలు చేశాను. కానీ ఆ తర్వాత అంటే నేను పరిచయాలు ఉన్నాయి కాబట్టి పరిచయాలు చేయడం వరకు మా ప్రొడ్యూసర్ తయారు చేశారా? సార్ ఒక గ్రౌండ్ మీటింగ్స్ అంతవరకు చేశాను సార్. ఆ తర్వాత ఇంకా నేను ఎలాగంటే మామూలుగానే కొంచెం సినిమా పట్ల భయస్తుంది సార్, బాగా భయస్తుంది. సినిమా రిలీజ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, కంటెంట్ రీచ్ అవుతుందా లేదా అనేది ఒక భయం. అంటే అందరికీ తెలుసా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, మేము మంచి ప్రోడక్ట్ చేసామని తెలుసు, ఆ ప్రోడక్ట్ ఉందని అందరికీ రీచ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ భయం. రెండోది ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవాలన్నది రెండోది. సో నేను మా ప్రశాంత్ గారు, మీ ఇంటర్వ్యూ చూసా ప్రశాంత్ గారితో, నేను మా ప్రశాంత్ గారు ఎగ్జాక్ట్ ఆపోజిట్స్. ఆయనేమో ప్రశాంతం, నేనేమో ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నమాట. సో నాకు ఎక్కువ అయిపోతుంది ఇది, ఇంకా హ్యావ్ టు కట్ ఇట్. ఏం జరుగుతుందో అటు పక్కన సైడ్ మనం వదిలేసి ఓన్లీ ప్రమోషన్స్ వరకు నా చేతిలో ఏముంది సార్, ప్రమోట్ చేయటం వరకు నా చేతిలో ఉంది. దానికి ఫుల్ ఫ్లెజ్ 100% ఇచ్చేద్దాం. 2.5 ఏళ్ళు 100% ఇచ్చా. ఈ నెల రోజులు కూడా 100% ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను సార్. అందుకే ఎవరెవరిని పరిచయం చేశారు మీ నిర్మాత గారికి? అందరినీ చేశాను సార్, అందరినీ చేశాను. వాళ్ళు కూడా ఇనీషియల్గా నేను మాట్లాడినంత వరకు, నేను ఓన్లీ ఆనెస్ట్గా చెప్తాను సార్, నేను మాట్లాడినంత వరకు దే ఆర్ వెరీ వెల్కమింగ్ విత్ మీ. నాతో చాలా వెల్కమింగ్ మాట్లాడి అరేంజ్ అయితే మీటింగ్స్ మాట్లాడదాం ఉన్నారు. నేను అరేంజ్ చేయడం జరిగింది, వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, ఇట్ డెంట్ గో త్రూ. అక్కడ వరకు నేను ఫాలో అయ్యాను సార్. ఏ మీటింగ్ అరేంజ్ చేశారు సార్? సార్ మీరు అడిగింది, మీరు చెప్పిందని సార్. మీరు గ్రౌండ్ సెట్ చేశారా అన్నారు, గ్రౌండ్ సెట్ చేసి పెట్టాను సార్. మీటింగ్ అరేంజ్ చేశాను అన్నారు, మీటింగ్ అరేంజ్ చేశాను అన్నారు. అది ఏం మీటింగ్స్ అని అన్నారు నేను. అదే సార్, మా ప్రొడ్యూసర్ గారికి ఇక్కడ ఎవరు పరిచయాలు లేవు సార్. అదే నేను చెప్తున్నా, కంప్లీట్ చేయాలి. రాజు గారికి పరిచయం చేయడం జరిగింది. తర్వాత మా ప్రశాంత్ రామ్ గారు మీ ఇంటర్వ్యూలో ఎక్కడ ఎవరికి చెప్పలేదు. మా ప్రశాంత్ రామ్ గారికి ఉన్న పరిచయాల్లో ఈ రిలీజ్కి ఉన్న ఇద్దరి ప్రొడ్యూసర్స్ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి మా సిచ్యువేషన్ ఇదండి, ఇది అని
ఆయన పర్సనల్గా మాట్లాడటం జరిగింది. దానికి కూడా నేను కాల్స్ చేసి, ఎందుకంటే అందులో ఒక ప్రొడ్యూసర్తో నేను నెక్స్ట్ సినిమా చేయబోతున్నా, ఈ సంక్రాంతి దాంట్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్తో. సో ఆ మీటింగ్స్ వరకు అరేంజ్ చేసి ఏమైనా జరుగుద్దా, ఏమైనా పాజిటివ్గా ఉంటుందా అనే ప్రయత్నాలు జరిగినాయి. బట్ మరి అక్కడ పర్మిటేషన్ కాంబినేషన్స్ మనకు తెలియదు సార్. మీ నిర్మాత గారు ఆల్రెడీ ఇక్కడ చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, అవునండి, ఇక్కడ ఉన్నారు. కరెక్ట్ సార్. ఆయన దిల్రాజు గారు పరిచయం లేదా? లేదండి, అవునా? లేదు. ఆయన అమెరికాలో ఉండి చేశారు కాబట్టి పర్సనల్గా పరిచయం లేదండి. మధ్యలో మిడిల్ మెన్ నాళ్ళు ఇల్లు ఇటు అటు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను, ఎందుకు ఇదంతా, డైరెక్ట్గా వీ కెన్ మేక్ కనెక్షన్స్ ఈజీ కదా సార్, సింపుల్. అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అది అంతవరకు మాత్రమే నేను కలర్ చేసుకున్నానండి. ఎక్కువ వెళ్తే బ్రెయిన్ పాడైపోతుంది నాకు, ఎందుకు అనవసరంగా మన ప్రమోషన్ నీట్గా చేసుకుందాం అనే ప్రయత్నంలో. మరి మీది గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెవరు మిమ్మల్ని మళ్ళీ మీ ప్రొడ్యూసర్ గారికి చెప్పినట్టే, ప్రశాంత్ వరం గారికి చెప్పినట్టే మిమ్మల్ని కూడా డేట్ మార్చుకోమని ఏమైనా అడగలేదు మిమ్మల్ని? అది నెగిటివ్గా అనలేదు సార్, నెగిటివ్ కాదు, నెగిటివ్గా సజెస్టివ్గా, సజెషన్లా చెప్పారు సార్. సజెషన్లా ఎందుకు చెప్పారంటే, అందరికీ చూడాలని ఉంది మీ సినిమా, సో మైట్ యాజ్ వెల్ మేక్ ఇట్ అవైలబుల్ టు ఎవ్రీబడి. కాంపిటీషన్ ఇంతమంది ఇన్ని సినిమాల మధ్యలో ఎందుకు అని అన్నారు. నేను నిజంగా బిలీవ్ చేస్తుంది, ఇదేదో ముఖస్థుతి కెమెరా పెట్టారని చెప్పడం కాదు సార్, నేను నిజంగా బిలీవ్ చేస్తుంది. నాకు ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఇష్టం సార్, మీకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టం. ఊరినే చెప్తున్నా, ఉదాహరణకి మీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టం, ఇంకోళ్ళకి పల్లెటూరు కామెడీ సినిమా ఇష్టం. ఒక్కొక్కరు ఒకటి చూస్తారు కదా సార్. పండగ అంటేనే మనం మామూలుగా 3 సినిమాలు 4 సినిమాలు చూసే సంస్కృతి మన దాంట్లో ఉంది. నేను పర్సనల్గా చూస్తా, దసరాకి చూస్తే, మొన్న దసరా చూసాంగా, 3 సినిమాలు చూసాం మొన్న దసరాకి. సో ఆ ఉద్దేశంలో ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అని అనుకోవటం జరిగింది. వాస్తవానికి అంటే మీరు హనుమాన్కి బ్యాకింగ్ లేదు, ప్రొడ్యూసర్ గారు కొత్త, ఆయన అక్కడ అమెరికాలో ఉంటారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు నేనే ప్రయత్నం చేశాను దిల్రాజు గారు. బట్ మీకు అంటే 90% మీ ఫ్యామిలీకి ఇంత మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు జనాలకి మీరేంటి, మీ ఫ్యామిలీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీకి మీకు ఒక మంచి పరిచయాలు ఉన్నాయి. లేదు సార్, అసలు సినిమా పరంగా మాకు ఎటువంటి కనెక్షన్స్, అసలు 0 కనెక్షన్స్ సార్. సినిమాల పరంగా అంటలేదు, అంటే ప్రొడ్యూసర్లు వాళ్ళ చుట్టుపక్కల పెద్దలు ఎవరైనా మీకు అంటే ఏమి అవి హెల్ప్ అయ్యేలాగా ఉంటే నాకు అవకాశాలు రావడానికి హెల్ప్ అయ్యేవి కదా సార్. 6 ఏళ్ళు నేను ఎందుకు తిరిగేవాడిని, అయ్యే హెల్ప్ అవ్వలేదు. అదేంటిది మొహమాటం పడకుండా మీ అంతటి మీరు పైకి రావాలనుకోవచ్చు కదా. అది జరిగింది సార్. అంటే టోటలీ లేమని సార్. పాపం మా ఇంట్లో వాళ్ళకి నేను అసలు నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నాను, దాని డైరెక్టర్ ఎవరు, వాళ్ళు ఇంతకుముందు ఏం సినిమాలు చేస్తున్నారు అవి కూడా తెలియదు అనమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ అది. మీరు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, మీ అంతటి మీరు అవకాశాలు తెచ్చుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు అలా అనుకోలేదు కదా. అదే సార్, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఏం లేదు. సో వాళ్ళ సహకారం. మీరు అలా అనుకున్నారా ఏంటి, చుట్టుపక్కల అవకాశాలు ఉంటే అవకాశాలు వచ్చేవి కదా అని ఏమైనా అనుకున్నారా? సార్ మీరు నన్ను నేనేం అనుకోలేదు సార్. మీరే అన్నారు కదా, అలా ఉంటుంటే నాకు ఎప్పుడు అవకాశాలు వచ్చేవి కదా మీరే అన్నారు కదా సార్. లేదు నేనేం అనుకోలేదు సార్. సో ఆ మాట విత్డ్రా చేసుకుంటున్నారా? విత్డ్రా చేసుకున్నాను సార్. ఏదైనా ఇవాళ ఏదైనా విత్డ్రా చేసుకోవడానికి కూర్చున్నాను సార్. అయ్యో అదే సరేలేండి, కాసేపు ఎందుకు మన దగ్గర మీద డిస్కషన్. మళ్ళీ వెనక్కి వెళ్ళి హనుమాన్ దగ్గరే మొదలు పెడదాం. సో ఆల్రెడీ మీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఆ సినిమా సంగతులు, మీ డైరెక్టర్ గారు చెప్పారు. సో మీరు లాస్ట్లో వచ్చారు కాబట్టి మీ వరకు చూసుకుంటే సో ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్ వండరు అవన్నీ పక్కన పెట్టండి. మీ వరకు మీ క్యారెక్టర్ సినిమాలో మీకు ఏ మేరకు హెల్ప్ చేయబోతాం మీ కెరియర్గా అంటున్నారు. ఫస్ట్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక 1 మినిట్ హనుమాన్ గురించి చెప్పేస్తాను సార్. గ్రాఫిక్స్ ఏం చేసాం అవన్నీ కాసేపు మా పక్కన పెడితే, ఇది ఒక ప్రాపర్ పండగ ఎంటర్టైన్మెంట్ ఫిలిం సార్. ఇది ఏమీ సీరియస్ ఫిలిం కాదు, మేమేమి ప్రీచింగ్స్ ఏమి ఉండవు, దేవుడి గురించి కంటిన్యూస్గా చెప్పడం ఇది ఉండదు సార్. అది అదనంగా ఉంటుంది కానీ, బట్ ఓవరాల్గా ఇది ఒక అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ టౌన్లో ఒక సాదాసీదా మామూలు కుర్రాడికి హనుమంతుడి ఆశీస్సులతో శక్తులు వాడికి వస్తే, ఒక సూపర్ హీరో సినిమా లాగా ఆశీస్సులతో శక్తులు వస్తే వాడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది, దాని సంగతి ఏంటి, అది కథలోకి ఎలా డ్రైవ్ చేసింది వీడిని,
వీడు ధర్మం కోసం ఎలా నిలబడ్డాడు, వీడు ఊరిని కాపాడడానికి ఏం చేశాడు, ఇది కథ సార్. సో ఇందులో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాపర్ పండగ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ కలగలిపిన సినిమా. దీంతోపాటు ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి సార్. సూపర్ హీరో యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చేసుకున్నాము. యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ దేవుడు ఎలిమెంట్ కూడా అదనంగా ఉంటుంది. మీరు నా వరకు ఏ విధంగా హెల్ప్ అవుద్దంటే, ఇప్పుడు నేను జాంబిరెడ్డి చేసిన అద్భుతం చేసిన ఆ కథలో నేను ఒక పార్ట్ సార్. కథలో నేను ఒక పాత్రని. ఈ కథ నాది సార్. ఇది మాత్రం మీ కథ. ఇది నా కథ. నాతో ట్రావెల్ అవుతారు మీరు. నా కథ అంటే అంటే మీ సెంట్రిక్గా నడిచే కథ. ఎస్, హీరోతో ట్రావెల్ అయ్యే కదా. వాడు బలహీనుడైతే మీరు బాధపడతారు, వాడికి పవర్స్ అవ్వాలి మీరు కోరుకుంటారు, వాడికి పవర్స్ చేంజెస్. అండ్ మీరు అడిగినట్టు ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఎంతవరకు ఉందంటే, కామెడీ నుంచి, చిన్న లవ్ ట్రాక్ నుంచి, సెంటిమెంట్ నుంచి, యాక్షన్ నుంచి, సో ఆ విధంగా అయితే అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ సెటప్ నాకు ఈ సినిమా చేకూరుస్తుంది సార్. సో అయితే తేజ అన్ని రకాల సినిమాలు చేయగలడు, డెఫినెట్గా అన్ని రకాల పాత్రలు చేయగలడు అన్న ఒక ఇమేజ్ని అయితే తీసుకొస్తుంది. డెఫినెట్గా దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. అండ్ నా వరకు నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ అనొచ్చో లేదు, మళ్ళీ చెప్తున్నా, హంబ్లీ చెప్తున్నా, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ హావ్ డన్ అ గుడ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. సార్ మీరు ఎంత నెమ్మదిగా ఎంత తగ్గి చెప్పాలన్నా కాన్ఫిడెన్స్ మీ డైరెక్టర్ గారు అయితే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఆయన అయితే ఈ సినిమా మీద ఆయనకి అంత నమ్మకం ఉంది. నేను నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు దాని గురించి మాట్లాడారు కాబట్టి నేను ఐ డన్ గుడ్ జాబ్. ఎందుకంటే నేను ఎప్పుడు నేను చేసేసి చూసుకుని చాలా బాగా చేస్తాను అది నా పద్ధతే కాదు. నేను ఎప్పుడు డౌట్గా 10 మందిని అడుగుతూ ఉంటా. సో ఇప్పటివరకు చూసిన 10 మంది చెప్పిన దాంట్లోంచి తీసుకుని ఇన్పుట్సే కానీ అంత పెద్ద టెక్నీషియన్స్, పోస్ట్ ప్రొడక్షన్లో పెద్ద టెక్నీషియన్స్ చేస్తారు కదా సార్, వాళ్ళు ఎవరికి మొహమాటమే లేదు. వాళ్ళు ఇంతకుముందు సినిమాలు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఇలా చేసుంటే బాగుండేది, ఇక్కడ ఇలా చేసుంటే బాగుండేది అని చెప్పిన వాళ్ళే ఇవాళ నాకు ఫోన్ చేసి వేరేలాగా అప్లాజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ ఆడియన్స్ అందరికి కూడా బాగా నచ్చుతుంది. కానీ అసలు నాకు ఒక డౌటు, ఇప్పుడు మీరు సినిమా ఎలా ఉందంటే ప్యూర్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్, పూర్తి పండగ ఎంటర్టైన్మెంట్, ఈ పదాలు వాడతారు. మీరే కదా అందరూ కూడా ఈ సంక్రాంతికి ఎవరైతే సినిమాలు వస్తున్నాయో వాళ్ళంతా కూడా ఇది సంక్రాంతి సినిమా, ఇది పండగ సినిమా అంటే ఈ టైంలో కాక వేరే టైంలో వస్తే ఎంటర్టైన్ చేయలేదా ఈ సినిమా? ఆ టైంలో ఎంటర్టైన్ అవ్వరాదా? అయితే ఎందుకు ఈ డేట్ అనుకున్న వరకు నేను చెప్పగలను సార్. ఆ మాటకి అర్థం ఏంటంటున్నారా? సినిమా అనేది ఎప్పుడైనా ఎంటర్టైన్ చేస్తుంది, ఎప్పుడు వచ్చినా ఎంటర్టైన్ చేస్తుంది కదా. అవును సార్. అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమా ఏ మ్యాచ్లోనూ ఓటీటీలో వస్తే అప్పుడు చూస్తే ఎంటర్టైన్ అవ్వలేమా? అప్పుడు కూడా ఎంటర్టైన్ అవుతాం కదా. అవును సార్. కొన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, పిల్ల పాపలతో వెళ్ళి 10 మంది వెళ్ళి చూసే సినిమాలు కొన్ని ఉంటాయి సార్. అవి మనం పండగకు వచ్చినప్పుడు పండగకి బాగా ఎంటర్టైన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురంలో, ఫర్ ఎగ్జాంపుల్ సర్లేరు నీకెవరు, అలా ఎన్నో ఎగ్జాంపుల్స్. మొన్న వాల్తేరు వీరయ్య పండగకి వచ్చినప్పుడు అది అంత క్రౌడ్ ఫిల్డ్ థియేటర్లో వాళ్ళతో ఒక 2 జోకులు వస్తే సరదాగా నవ్వి. పండగ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ లార్జ్ ఆడియన్స్ గ్యాదర్ అయ్యే టైం కదా సార్, అది నా ఉద్దేశం. థియేటర్లో అందరూ కలిసి సరదాగా లార్జ్ ఆడియన్స్ గ్యాదర్ అవుతారు కదా. అండ్ అట్మాస్ఫియర్ కూడా సరదా అట్మాస్ఫియర్ ఉంటుంది. మనకి మూడ్ ఆఫ్ ద ఇయర్ అంటారు కదా సార్. డిసెంబర్ 25 నుంచి జనవరి 2, 3 వరకు మూడ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి? సరదాగా ఉంటాం. ఇప్పుడు అది కూడా రిలీజ్ డేట్లు అయిపోయినాయిగా. మన డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు రిలీజ్ డేట్ అయిపోయింది. ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు నా సామిరంగా ఉంది, ఇది పక్కా పండగ సినిమా. అవును సార్ అంటున్నారు అందరూ. అంటే ఆ పండగ 3 సినిమాలో కొంత ఉండొచ్చు, కాదని అంటలేదు. బట్ సినిమా పండగకి మాత్రమే రావాలా అంటే అది రావాలంటే మళ్ళీ అదంతా చాలా పెద్ద తలకాయ నొప్పి, అదే దాంట్లో వెళ్ళలేదు. సో సినిమాలో మీతో పాటు హీరోయిన్, నెక్స్ట్ మీ సిస్టర్ క్యారెక్టర్లో లీడ్ క్యారెక్టర్ ఆవిడ, ఇవన్నీ ఉన్నాయి, విలన్ ఇవన్నీ. అవును సార్. సో మీతో సమానంగా ఉండే ఇంకో క్యారెక్టర్ ఏంటి సినిమాలో? వరలక్ష్మి గారు సరిసమానంగా చేశారు సార్. విలన్ కూడా విలన్ కాదు ఏమన్నారు? వరలక్ష్మి గారు విలన్ కాదు సార్. వరలక్ష్మి గారి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అంటున్నాను. వరలక్ష్మి గారు మీ సిస్టర్ క్యారెక్టర్. అవును సార్. విలన్ క్యారెక్టర్ బాగా చేశారని వినయ్ రాయ్ గారు, మన వానా సినిమా హీరో వినయ్ రాయ్ గారు డాక్టర్లో చేశారు కదా, ఆయన చేశారు.
ఓవరాల్గా ఏ క్యారెక్టర్ కూడా ఊరినే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ పెట్టడం అనేది ఏది ఒక్క కామెడీ చేసే క్యారెక్టర్ కూడా లేదు సార్. సో ప్రతి క్యారెక్టర్ కూడా కథని డ్రైవ్ చేసేలాగే ఉంది తప్పితే ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఊరినే తెచ్చి పెట్టడం అలాంటిది దేంతోనూ లేదు సార్. బట్ నేను లాస్ట్ టైం మిమ్మల్ని అడిగితే మీకు కొంచెం కోపం వచ్చింది, లేదా జనాలంతా కూడా నన్నే ప్రాంకితో పెట్టారు. సార్ నా కోపం వచ్చిందని మీరు అనుకున్నారా? కాదు కదా, అనుకోవట్లేదు. నేను అనేది నేను ఒకటే సార్, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చేసే పని ఏంటంటే జనాల్లో ఉన్న ఒక ఒపీనియన్ కావచ్చు, లేకపోతే ఒక ఆలోచన కావచ్చు, మీ దృష్టి తేడం. సో ఆ విధంగా నేను ఆ ఒపీనియన్ ఏది జనాల్లో లేదని నేను అంటున్నాను. మొత్తానికి అంటే జనాలంటే మొత్తం జనాలని కాదు, ఒక సోషల్ మీడియాలో అక్కడక్కడ కనిపించిన ఏమైనా ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాదు ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ముందు ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ముందు ఏం అడగమంటారా అని అడుగుతా. కరెక్ట్. ఎవరో ఒకరిద్దరు ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, అది బాగుంది అనిపించవచ్చు, అవన్నీ అడుగుతుంటాం. కరెక్ట్. సో ఆ విధంగా. బట్ నేనేమంటానంటే సరే ఇప్పుడు మీరు ఏ హీరో ఏ రేంజ్ హీరో ఇవన్నీ పక్కన పెడదాం. సినిమా చూసిన తర్వాత మాకు తేజ పెర్ఫెక్ట్ ఫిట్ ఈ క్యారెక్టర్కి అని అనిపిస్తుందా? మీరు రాసేయండి సార్ అనిపించకపోతే, మీరు అవుట్ రైట్గా రాసేయండి అనిపించకపోతే. ఎందుకంటే ఇది అలాంటి సినిమానే సార్. నేను అదే అంటున్నా, దిస్ ఈజ్ టూ ఎర్లీ ఫర్ ఎనీ, మీ గురించి కాదు సార్, మీరు ఎవరో అన్నారు అంటున్నారు కదా, దిస్ ఈజ్ టూ ఎర్లీ ఫర్ ఎనీబడి టు జడ్జ్. ఒక కామన్ ఒపీనియన్ అది వదిలేండి. ఇంకా ఇది ఒక పెద్ద కామన్ ఒపీనియన్ అసలు ఏం లేదు సార్. మీరు అన్నారు అనుకోండి కామన్ ఒపీనియన్ అని, మీరు ఏంటంటే యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్. మీరు కామన్ ఒపీనియన్ అని అంటే ఇప్పుడు ఎవడు అనుకోనోడు కూడా ఓహో 10 మంది అనుకుంటున్నారేమో అని వాళ్ళు అనుకుంటారు మీరు ఆ మాట అంటే. ఇప్పుడు ఏదైనా ఉంటే ఫస్ట్ నా వరకు వచ్చేది, ప్రశాంత్ గారి వరకు వచ్చేది, మా వరకు అసలు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అది ఫస్ట్ ఆ చురకేసింది మీరు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. సరే నేను దాన్ని ప్రొలాంగ్ చేయను, కానీ మీరు ఆవేళ గమనించుంటే అదే ప్రెస్ మీట్లో నా తర్వాత 5 అదే క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే అది మీరు అన్నారు కాబట్టి. మీరు అనకపోతే ఎవరు మాడారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేనేమన్నా లీడా, ఇంకోటి ఏంటంటే మీరు సినిమాలో వన్ సైడ్ ఆఫ్ ద ఫిల్మే చూస్తున్నారు సార్. ఆ క్లైమాక్స్ పోర్షన్స్ ఏంటి, ఆ గాడ్ ఎలిమెంట్ ఏంటి, లేకపోతే ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఏంటి, అది మాత్రమే చూస్తున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇట్ ఈస్ అ ఫన్ లవింగ్ బాయ్. అది కదా, అది బయటికి రాలేదు. అది రాలేదు అంటే మేము చాలా క్లియర్గా చెప్పాము సార్, ఒక కుర్రాడు వాడికి సూపర్ పవర్స్ వస్తే అని చెప్పడం జరిగింది. ఆయన దీన్ని ఆకట్టుకునే విధంగా ఒక నరేటివ్ స్టైల్ చెప్పడం కోసం ఈ నరేటివ్ స్టైల్ ఎంచుకున్నారు సార్. కానీ నేను అందుకే నొక్కి ఒక్క నుంచి పండగ సినిమా అనడానికి రీజన్ ఏంటంటే ఇది సరదాగా ఉండే ఒక క్యారెక్టరు, ఒక పిల్లోడు స్పైడర్ మ్యాన్ చూశారు సార్. స్పైడర్ మ్యాన్లో ఇవాళ వరకు ఎప్పుడూ కూడా 23,000 24,000 మించిన హీరో ఎప్పుడూ లేడు. నా వయసు అది కాదు కానీ బట్ ఎప్పుడు లేడు. ఆడెప్పుడు ఆ జానర్కి ఒక అండర్ డాగ్, ఓ పిల్లోడు, మీరు కనెక్ట్ అయ్యే ఒక పిల్లోడికి, బలహీనుడికి బలం వస్తే ఏంటనేది ఫార్మాట్ అంతే. క్లాసిక్ టెంప్లెట్ ఫార్మాట్లోనే చేసాం సార్. మేము ఏమీ కొత్త కథ చేసాము అదేం చెప్పట్లేదు. అండ్ మీరు ఇందాక అన్నారు విజువల్ వండర్, విజువల్ ఎక్స్ట్రా వ్యాగన్స్, అవన్నీ మేము ఏదో బాహుబలి చేసామనో హాలీవుడ్ చేసామనో మేము అనలేదు సార్. అంటే ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ కూడా అలాగే ఉంది. మేము 100% ఎఫర్ట్ పెట్టి నిజంగా చెప్తున్నాం, అహర్నిశలు కష్టపడి. నిన్న రాత్రి 4:30 వరకు ప్రశాంత్ గారు సీజీలో ఉన్నారు. నేనే ఆయన ఏదో పని మీద కలిసి ఇంటికి వెళ్ళి పొద్దున్న నేను లేచి ప్రమోషన్స్ కోసం 8ంటికి లేసేపాటికి ఆయన ఆల్రెడీ లేచి పాట ఏదో రెడీ చేస్తున్నాడు రిలీజ్ చేయడానికి. సో మేము మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఇస్తున్నాం సార్. మాకున్న బడ్జెట్లో, మాకున్న పరిమితిలో మేము ఎంతవరకు ఎఫర్ట్ పెట్టి చేయాలో అంతవరకు ఎఫర్ట్ పెట్టి చేస్తాం. వీఆర్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ బాహుబలి, ఇది అసలు మేము మా ఉద్దేశమే కాదు. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి నేను దాన్ని క్లారిఫై చేస్తున్నాను. ఒక సూపర్ హీరో సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పాలో, ఎంత ఫన్గా చెప్పాలో అన్ని హంగులు కలిపి ఇది తెలుగు సినిమా, తెలుగు వాళ్ళ కోసం తీసిన మన నేటివ్ రూట్స్లోంచి తీసిన కథ సార్. ఇంతే సింపుల్. బట్ మీరు అంటే గమనిస్తుంటే మీ ట్రెండ్, మీరు పబ్లిసిటీ చేస్తున్న ట్రెండ్ కానీ, మీరు మాట్లాడుతున్న ట్రెండ్ కానీ, వీళ్ళంతవరకు డౌన్ టు ఎర్త్ ఉన్నాను నేను అన్న ఫీలింగ్ జనాల్లోకి పంపడానికి, డౌన్ టు ఎర్త్ ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉన్నాం అన్న ఫీలింగ్ పంపడానికి ఉన్నానంటారా సార్ మీరు? మీరు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మీరన్నా చూడండి, మేము బాహుబలి తీయట్లేదు, మేము చాలా నిజంగా సార్. ఎందుకంటే నిన్న కూడా ఎవరో మిమ్మల్ని అది మహేష్ బాబు సినిమాతో యాక్ట్ చేసి బాలనటుగా మళ్ళీ మహేష్ బాబు పోటీ గారు పెడితే మీరు సమాధానం కూడా పెట్టారు. అది ఎందుకు పెట్టానంటే సార్, నా ప్రమేయం లేకుండా, నాకు సంబంధం లేకుండా ఎవరో వేసిన ఒక దాని వల్ల
ఒక వర్గం మొత్తం నన్ను తప్పుగా చూడటం నాకు ఇష్టం లేదు. అది ఎందుకంటే అది నా డెసిషన్ కాదు. అవును. ఇప్పుడు మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో మీరు రోజు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ ఈ టైంకి రిలీజ్ అవ్వడానికి దాని డైరెక్టర్ ప్రమేయం ఉంటుందా, ఉండదు. హీరో ప్రమేయం ఉంటుందా? ఉండదు. పెద్ద హీరోలు అయితే ఉండొచ్చు కాక, పెద్దవాళ్ళు అయితే ఉంటుంది. పెద్ద హీరోలు అయితే ఉండొచ్చు కాక, మా సినిమా అన్ని ఏరియాలు కొనుక్కున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. బెంగళూరు, తమిళనాడు, హిందీ కూడా కొనుక్కున్నారు. వాళ్ళు అక్కడక్కడ రిలీజులు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సార్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఎనీమోర్. అది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అలాంటివి పడినప్పుడు, నిన్న మీరు మహేష్ బాబు గారి ఆర్టికల్ గురించి వీడి ప్రమేయం ఉందేమో అని అనుకుంటారని, అది మనం ముందే క్లియర్ చేసేయాలి. ఒకటే స్టేట్మెంట్ మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి సార్ దాని గురించి, ఆ ఇష్యూ గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడను నేను. మీరు అడిగిన దాని గురించి కూడా ఒకటేసారి మాట్లాడా, అదే లాస్ట్. ఇంక మళ్ళీ ఎవరితో మాట్లాడలేదు, నేను మాట్లాడను కూడా. అంటే అంటే మీరు వర్గం అన్న పదం వాడారు, కానీ అంటే మహేష్ ఫ్యాన్స్కి కోపానికి కానీ, లేదా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమానికి దూరం అవుతారని కానీ భయపడుతున్నారా? అంటే ఆయన అభిమానించే వాళ్ళకి ఆ ఆర్టికల్ తేజ పోటీకి వస్తున్నాడు ఇలాంటివి చదివితే ఇమీడియట్గా కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఇమీడియట్గా నెగిటివ్ ఫీలింగ్ నా మీద వస్తుంది. నా మీద నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు రావాలి? అది నా ప్రమేయం కాదు, నా డెసిషన్ కాదు. అండ్ ఆ రోజు మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తున్నావు అని చాలామంది, అదే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సినిమా, 12 ఎందుకు, 11 రావచ్చు కదా, 13 రావచ్చు కదా అని అడిగారు. సరే, మీ వేదికగా దానికి కూడా ఆన్సర్ చెప్తా. ఇది నేను ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్ గారు చెప్పాల్సింది. బట్ ఆయన నాతో చెప్పిస్తున్నారా అని అనుకోండి. మీరు ట్రేడ్ రూల్ ప్రకారం మీకు తెలుసు, పెద్ద సినిమా వచ్చి చిన్న సినిమా మీద ఎప్పుడు పడకూడదు, అంతే కదా సార్. నేను 11 వచ్చాను అనుకోండి, 12వ తారీఖు గుంటూరు కారం వచ్చేస్తాను. సో ఎప్పుడు అలా జరగకూడదు. 13 వెళ్దామంటే ఫ్రైడే హిందీలో రిలీజ్ అయిపోతుంది. కాబట్టి 13 మేము వెళ్ళలేము. ఇక తప్పక జరుగుతున్న సినారియో తప్ప అందులో మా తప్పేం లేదు సార్. అండ్ మోర్ ఓవర్ గుంటూరు కారం 12 ఇది మాత్రం బయట మేము ఈ మాట మాట్లాడుతుంటే ఇది మాత్రం సర్క్యులేట్ అవ్వట్లా, మిగతా అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సరే, గుంటూరు కారం 13 తారీఖు అని డేట్ వేస్తే అప్పుడు మేము 12వ తారీఖు అని వేసిన 15 రోజుల తర్వాత వేసింది సార్ ఇది. ఆ తర్వాత మరి వాళ్ళ డెసిషన్ ఏంటో తెలియదు, వాళ్ళు 12 అని వేసుకున్నారు. బై ద టైమ్ వీఆర్ ఆల్రెడీ డీప్ ఇన్ టు ఇట్. మేము జనాలు వాళ్ళకి కావాల్సిందే సర్క్యులేట్ చేసుకుంటారు తప్ప మీకు కావాల్సిన సర్క్యులేట్ చేయాలి. నాకు కావాల్సిన సర్క్యులేట్ చేయమట్లేదు సార్. వాస్తవం సర్క్యులేట్ అయితే హ్యాపీ సార్. అంటే అన్నెసరీగా మన ప్రమేయం లేకుండా నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు తెప్పించాలి? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కించపరచాలని ఆ రోజు అడగల, నేను ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటే సినిమా ఇలా అని అడిగా. దానికి కూడా కొన్ని thumbnails ఎలా పెట్టారు, కొన్ని ఎలా వెళ్ళాయి చెప్పటరా? మీరేమని అడిగారు? ఇంకోళ్ళు ఎవరైనా అడగగలరా అని అడిగారు తప్ప మీరు ఫలానా వాళ్ళని అడగగలరా అని నేను అనలేదు సార్. అసలు నేను అన్న మాట చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తా. ఎవరిని వచ్చేది తెలుసా thumbnail? ఇదే క్వశ్చన్ గౌతమ్ని అడగగలవా, ఇదే క్వశ్చన్ వాళ్ళని అడగగలవా అని thumbnails వచ్చాయి. నేనేం మాట్లాడలేదు సార్ దాని గురించి. ఎందుకు ఇప్పుడు సినిమా అంతా రెడీ అయిపోయింది సార్. కాపీ కూడా నాకు తెలిసి మీ అందరూ ఒకసారి చూసుకున్నట్టున్నారు, 1-2 సార్లు చూసారు అనుకుంటారు. రష్ ఫేజ్లో చూసాము, వితౌట్ సౌండ్ చూసాము, కానీ మొత్తం ఫైనల్ కాపీ అయితే చూడటం జరగలేదు సార్. బట్ సెన్సార్ కూడా అయిపోయింది కదా? అయిపోయింది సార్. కానీ సెన్సార్కి వెళ్ళిన కాపీలో కూడా మేము అన్ని సీజీలు అటాచ్ చేయటం, సౌండ్ అటాచ్ చేయడం జరగలేదు సార్. ఇవాళ రెడీ అవుతాను. అవునా? ఇవాళ రెడీ ఫైనల్. సో సెన్సార్ కూడా పూర్తిగా ఇవ్వాల. ఫస్ట్ హాఫ్ ఫుల్ కాపీ సార్, సెకండ్ హాఫ్ కాపీ ఇంకా లాస్ట్ స్టేజెస్లో రావాల్సినవి కొన్ని ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఈ 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది అవుట్లో. సో అందుకే ఉన్నదాన్ని సర్దేసి వాళ్ళు అప్రూవ్ చేసే దానికి ఏం కావాలో అవన్నీ పెట్టి పంపించాం సార్. గ్రాఫిక్స్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటే అంతటా ఉంటుంది సార్. అంటే సింపుల్ ఒక వరల్డ్ బిల్డ్ చేసాం కదా సార్. ఆ వరల్డ్ ఎక్కడ జరుగుతుంది, ఆ ఫిక్షనల్ టౌన్, దాని చుట్టుపక్కల ఎలా ఉంది అలాంటి. అండ్ క్లైమాక్స్లో ఫైట్లు అవి ఉంటాయి కదా సార్, ఆ ఫైట్లో కొంచెం సూపర్ హీరో ఎఫెక్ట్స్ అవన్నీ. చాలాగా మన సినిమాకి ఇంటర్వల్ బ్యాంక్ అనేది క్లైమాక్స్తో సమానంగా కీలకంగా ఉంటుంది. మన సినిమాగా మన సినిమాలన్నిటికీ కూడా సాధారణంగా అవును క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వల్ బ్యాంక్ కూడా ఆ రేంజ్లో డిజైన్ చేస్తారు. అవును. ఇందులో ఎలా ఉండబోతాం? క్లైమాక్స్ అంత ఉండదు సార్, క్లైమాక్స్ బెటర్గా ఉంటుంది. బట్ బాగుంటుంది సార్, గుడ్ ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే మీకు 2 గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమా స్టార్ట్ అవ్వగానే. బట్ ఈడికి అదంతా మాత్రం ఎంటర్టైనింగ్గా నడుస్తుంటుంది, ఈ సరదాగా నవ్విస్తూ ఉంటాము. ఫస్ట్ హాఫ్లో ఒక పాట కూడా ఉంది, మంచి పాట, విజువల్గా చాలా బాగా తీసారు సార్ పాట, మంచి పాట ఉంటుంది.
నేను ఎక్కువ ఇచ్చేస్తున్నానేమో సినిమా గురించి మీకు వన్ లైన్ ఆర్డర్ చెప్పేస్తున్నానేమో కూర్చొని. బట్ సరదాగా ఉంటుంది కానీ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ 2 గూజ్ మూమెంట్స్లో హనుమాన్ ఉంటారా? లేదు సార్. హనుమంతుడే ఉంటాడు. హనుమంతే ఉంటాడు. హనుమంతే ఉంటాడు. హనుమంతే ఒక దాంట్లో హనుమంతు కూడా ఉంటాడు సార్. హనుమంతు లేకుండా ఒక గూజ్ బంప్స్ మూమెంట్ ఉంటుంది. నాతో ఒకటి ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేశారు. అవును సార్. పూర్తి CG పాట. అవును సార్. చాలా బాగుంది. Thank you, చాలా sir. బాగుంది. జనాలందరికీ ఈ సినిమా మీద మరింత థ్యాంక్ యూ సార్. ఒపీనియన్ని చూడాలి అనే ఒక భావన పెంచింది. అది సినిమా మొత్తం రన్ చేస్తున్న ఆర్ఆర్ అదే సార్. అవునా? మన థీమ్ రికార్డింగ్ ట్రాక్ సార్. బట్ ఆ విజువల్స్ ఉంటాయా సినిమాలో? వాడాం సార్. వాడాం. అక్కడక్కడ వాడారా? అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో వాడాం సార్. అచ్చా. అది కూడా హై ఇచ్చే సీన్ అవుతుంది సార్. అంటే మీరు అంతేలేండి సార్. నేను ఇంకెక్కువ ఐ డోంట్ వాంట్ టు గివ్ అవే, బట్ వీ హవ్ మేడ్ అ గుడ్ ఫిల్మ్ సార్. నేను మామూలుగా మీరు నన్ను ఫస్ట్ టైం డీటెయిల్డ్గా కూర్చొని మాట్లాడటం కాబట్టి నేను ఇప్పుడు ఎరగొడేస్తాం అని నేను అన్ను. దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ సేయింగ్ ఇట్, బట్ వీ హ్యావ్ డన్ అ గుడ్ ఫిల్మ్. నేను అదంటేనే మళ్ళీ మీరు కాదంటారు. వీళ్ళంత వరకు గ్రౌండ్లో ఉండి మాట్లాడతారంటే నేను అలాగే ఉంటానంటే నిజంగా అలాగే ఉంటాను సార్. మరి మళ్ళీ నేను అలా చెప్పను, ఇలాగే చెప్తానంటారు. కాదు నేను అంటుంది ఏంటంటే అంటే అలా చెప్పగలిగి చెప్పను అన్నట్టు చెప్తున్నాను. కాదు అలా అది నా స్వభావం కాదు. అదే అది నా స్వభావం కాదు. యూ హెవ్ డన్ గుడ్ ఫిలిం. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసాం. ఎంటర్టైనింగ్గా ఉండిపోతుంది. 2-3 సర్ప్రైజ్లు బాగా చేశారు అనిపించుకుంటాం సార్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది సార్ మీకు సినిమా చూసినంతసేపు. ఏది మేము లైటర్ వెయిన్లో తీసుకుని అది నేను కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరో కానీ లైటర్ వెయిన్లో తీసుకొని చేసింది ఏది లేదు సార్. ఈ పబ్లిసిటీ అంతా ఎక్కడే ఎక్కువ తిరుగుతుంది. మీరు మెయిన్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు పబ్లిసిటీ కూడా, ఫిజికల్గా కన్నా కూడా చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు లైన్ చేసాం. లాస్ట్ 15 రోజుల నుంచి చేస్తున్నాను. అంత స్టాక్ అంతా అట్టిపెట్టాం. ఎందుకంటే ఒక దీని ప్రకారం మనాలు చెప్పే స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే న్యూ ఇయర్ వరకు జరిగిందంతా పాత లెక్కలో ఉంటుంది. వాళ్ళకి న్యూ ఇయర్ తర్వాత నుంచి కొత్త లెక్క అన్నారు. సో ఇప్పుడు ఒకటి వదులుతూ వెళ్తున్నాం. 23లో వద్దు, అంతా 24లో వేద్దాం అన్నారు. ఒకటోటి వదులుతుంది. బట్ అయినా కూడా మేమే ఇక్కడ ఆగలేదే. అంటే బయటికి వెళ్ళడాలు గట్రా ఏముందా? రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి వెళ్తున్నాం సార్. ఎక్కడికి? నార్త్ వెళ్తారా? ఫస్ట్ సౌత్ స్టేట్స్ వెళ్తున్నాం సార్. కొచ్చిన్, తమిళనాడు, కర్ణాటక ఒకసారి కనిపించేసి వాళ్ళకి సాంప్రదాయబద్ధమైన ప్రెస్ మీట్ చేసుకుని వచ్చేస్తాం. సాంప్రదాయబద్ధమైన ప్రెస్ మీట్ సాంప్రదాయం కదా సార్. వెళ్ళి చేసి రావటం. ట్రెడిషన్ మెయింటైన్ చేస్తారు. ట్రెడిషన్ మెయింటైన్ చేస్తారు. అంతే అది చేసుకుని వచ్చేయటం. ఏది ఏదో 100 ఇంటర్వ్యూలు ఇచ్చేసి అక్కడ ఈవెంట్ చేసేసి ఏమి లేవు సార్. హిందీ కూడా అంతే సార్. హిందీ కూడా మనం ఏమి మాల్స్లోకి వెళ్ళిపోవడాలు, మాల్స్లో తిరగడాలు ఇంకేం లేదు సార్. మనం ఎవరికి తెలుసు సార్ మాల్స్లోకి వెళ్ళి ఏం చేస్తాం? నాకు అది అర్థం కాదు అసలు. నన్ను అడుగుతారు ఈవెంట్కి వెళ్ళిపోదాం, కాలేజ్కి వెళ్ళిపోదాం, బాంబేలో కాలేజ్కి వెళ్తాం, వెళ్ళి ఏం చేద్దాం? నేను ఎవరైనా చెప్పాలని తెలియదు కదా సార్ వాళ్ళకి. వాళ్ళు మిమ్మల్ని న్యూ జాయినింగ్ అడగదు కదా. కాలేజీకి వెళ్తే న్యూ జాయినింగ్ అడుగుతారు. నేను ఒక మైక్ పెట్టుకుని ఎల్ఈడి పట్టుకుని ముందు నేను రాకముందు వేస్తే తప్పితే వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు కదా. ఇట్ ఈస్ అన్నెసరీ. అక్కడ అది ఆర్గానిక్గా అది పికప్ అయ్యి అది చేస్తే హ్యాపీ సార్. ఇప్పుడు వెళ్తే అప్పుడు కూడా ఇంక మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఇక్కడ హీరోగా ఉంటాను నాకు చాలు సార్. తెలుగులో బయట ఏమైనా జరిగితే అది నాకు బోనస్ అండి. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అదే నాకు వద్దని నేను అనట్లేదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బయట ఏమైనా జరిగితే. కానీ ఒకవేళ ఈ సినిమా అక్కడ నచ్చేసిన ఆడియన్స్కి నేను ఎక్కువ వెళ్ళిపోయాను. ఇప్పుడు మా జాంబీ రెడ్డి అరౌండ్ 130 మిలియన్ చేసింది సార్. నాతోటి ఉన్న వాళ్ళల్లో 130 మిలియన్ హిందీ డబ్బింగ్లో చేయడం ఇస్ అ గుడ్ నెంబర్ సార్. అందరూ స్టాటిస్టిక్స్ చూసిన వాళ్ళు చెప్పారు. హనుమాన్ ఐఎమ్ వెరీ ప్రట్టి కాన్ఫిడెంట్ సార్. ఇక్కడ కానీ ఇది థియేటర్లో కానీ రేపు ఓటీటీ అమ్మారు సార్. హిందీ ఓటీటీలో కానీ టీవీలో కానీ అన్ని చోట్ల కలిపి నార్త్లో చాలా హ్యూజ్ ఆడియన్స్ అయితే ఒకసారి ఎక్కడో అక్కడ ఎనీ వన్ ప్లాట్ఫామ్లో అయితే చూడటం జరుగుద్ది. ఆయన కూడా ఐ హ్యావ్ నో ఇంటెన్షన్స్ ఆఫ్ గోయింగ్ అండ్ పర్సూయింగ్ అ కెరియర్ ఓవర్ దేర్. అది లేనప్పుడు నాకు ఈ తాపత్రయం ఎందుకు సార్? నా ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు, నా మీడియా ఇక్కడ ఉంది, అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది మీరు ముందు ఇంట గెలవాలనుకుంటున్నారు అంతే సార్. ఆ తర్వాత దాని సంగతి ఇంత గోలగోలగా ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? టెన్షన్గా ఉంటుంది. కొన్ని సినిమా మంచి టాక్ వచ్చిన తర్వాత కొన్ని యూఎస్కి వెళ్ళి ఈ మధ్యన అందరూ యూఎస్కి వెళ్ళి మన వాళ్ళందరినీ కలిసి వస్తున్నారు. అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా?
అది ఇప్పటివరకు అయితే ఏమి ప్లాన్ చేసుకోలేదు సార్. బట్ డెఫినెట్గా 1-2-3 రోజుల్లో బాగుంది అక్కడ రిసెప్షన్ అని తెలిస్తే ఆడియన్స్ నుంచి పండగ తర్వాత వెళ్ళే పని పెట్టుకుంటాను సార్. ఒకసారి వెళ్ళి సరదాగా అందరినీ మన నేను వాళ్ళందరినీ ఎప్పుడు వెళ్ళలేదు సార్ అమెరికా, ఇది ఫస్ట్ టైం అవుద్ది. ఈ వంకన వెళ్ళండి, ఈ సందర్భంగా వెళ్ళండి. ఇంకోటి ఏంటో తెలుసా, భలే ఉంటుంది ఇది చెప్తే. నాకు ఫిబ్రవరి ఎండింగ్తో యూఎస్ వీసా ఎక్స్పైర్ అవుతాను. 10 years బ్యాక్ తీసుకున్నా, ఇప్పటివరకు ఒకసారి వెళ్ళలేదు. వాళ్ళలేదు. టైం చూడండి సార్, అన్ని కనెక్షన్స్ చూడండి, కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాల్సిన టైంకి అలా అలా వచ్చి పడింది ఫైనల్గా. వెళ్ళండి, ఫిబ్రవరి దాకా ఉంది కదా, ఉంది ఉంది చాలు. ఏదో వెళ్ళి వచ్చేస్తారే ఉంది, 10 days. అదే అంటున్నాను సార్, కరెక్ట్గా నా రిలీజ్ వరకు అన్నీ ఈ సినిమాకి సార్. నేను చెప్తే మీకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తాయి కొన్ని ఇన్సిడెంట్స్, ఆఫ్ కెమెరా కూడా చెప్తా మీకు. అట్లేదు, ఆన్ కెమెరా చెప్పండి. మంచి ఇన్సిడెంట్, మంచి విషయాలు ఆన్ కెమెరా కూడా చెప్పచ్చు. కొంచెం సెంటిమెంట్ ఎందుకని, ఏం పర్వాలేదు. జనాలకి మీరు భక్తిని పెంచుతున్నారు కానీ చెడుని పెంచట్లేదు కదా. లేదు, మనం జస్ట్ ఏ ఏ ఇతరత్ర ఇంటెన్షన్స్ నాకు కానీ డైరెక్టర్కి కానీ సినిమా బాగా తీద్దాం, మంచి సినిమా డెలివర్ చేద్దాం తప్ప ఇంకేమీ లేదు సార్. 2 సినిమాలు ఎక్కించేద్దాం, 3 సినిమాలు ఎక్కించేద్దాం పక్కన, ఇది అసలు ఏం లేదు. సో ఒక ప్యూర్ ఇంటెన్షన్తో బయలుదేరి ఈ సినిమా చేసుకుంటూ వెళ్ళాం సార్. ఒక సగం మాత్రమే మేము చేసాం సార్. అదేదో మేము చేసేసాం, విపరీతమైన ఇది బజ్ వచ్చింది, విపరీతమైన ఇది వచ్చింది, అది మా గొప్పతనం అని నేను కానీ ప్రశాంత్ వర్మ గారు కానీ మేము ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే మాకు తెలుసు, వాస్తవం ఏంటో తెలుసు. మేము మా ఎఫర్ట్ పెట్టాం, దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏదో ఒక డివైన్ ఫోర్స్ నడిపిస్తున్నట్టు ఉంటుంది. సడన్గా ఏదో పని జరిగేది ఆగుద్ది, ఆగంగానే ఆ నిమిషానికి అర్రే ఏంట్రా ఇలా జరిగింది అనిపిస్తుంది. తర్వాత ఒక 4 రోజుల తర్వాత చూస్తే ఆ రోజు ఆ పని జరుగుంటే ఏం జరుగుండేదో అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ఒక 4-5 ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. మెల్లగా చూస్తూ మెనీ యాక్సిడెంట్స్ మిస్ అయ్యాయి నాకు హనుమాన్ షూటింగ్లో. ఓ రోజు ఒక కట్లపాము ఇక్కడ ఉంది నా పక్కన, చాలా చాలా యాక్సిడెంట్స్ మిస్ అయ్యాయి. కట్టబాం ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలో షూటింగ్ చేస్తున్నాం సార్. అడవిలో షూటింగ్ చేస్తుంటే అప్పటికే 5 టేకులు 6 టేకులు చేశా. మీకు ప్రశాంత్ వర్మ గారి గురించి తెలియదు కదా, ఆయన స్టార్ట్ పాయింట్ 5 నుంచి స్టార్ట్ అవుద్ది. ఆయన స్టార్ట్ పాయింట్ అలవాటు చేయించి అప్పుడు మెల్లగా అడుగుతారు నాకు. సో ఒక 5 టేకులు దాన్ని కదిపేస్తున్నా, ఆ ప్లేస్ అంతా వచ్చి దూకి అటు ఇటు తిరిగి అదంతా చిన్న ఒక బుష్లో ఉన్నాయా? బుష్ లాంటిది. సో అది ఇక్కడ ఉంది, నేను నలుపు డ్రెస్ వేసుకున్నా, అది నలుపులో ఉంది. నేను చూసుకోవట్లా. నాకు మామూలుగానే షూటింగ్లో ఇలా అడవుల్లో అక్కడ ఉండగా ఇక్కడ తాగితే అలా ఎగురుతా, అంత దూరం ఎగురుతా. సో నాకు ఇంత డిస్టెన్స్లో మా మేకప్ మ్యాన్ ఆయన నుంచున్నారు. ఆయన రోల్ కెమెరా అంటున్నాడు, సార్ అన్నాడు, ఏంటి అన్న, యాక్షన్ అన్నాడు, మళ్ళీ అని ఇటు యాక్షన్ చేసేస్తున్నా. కట్ అన్నాడు, రోల్ కెమెరా అనేలో వీళ్ళు మళ్ళీ నా సార్ అన్నాడు, ఏంటి అన్న, మళ్ళీ ఇలాగ ఒక 3 సార్లు జరిగింది. 3సారి రోల్ కెమెరా అంటున్నాడు, ఏంటి చెప్పాయి అన్నాడు, మీ వెనకాల అంటున్నాడు. అనగానే ఇలా దూకాను సార్, వెనక్కి కూడా తిరగల, దూకి ఏంటని చెప్పి తిరిగి వస్తే పాము మొత్తం అందరూ అటు ఇటు పరిగెట్టారు. ఇక్కడే ఉంది సార్, వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకు చెప్పలేదు అంటే, మీకు ఫట్మని సార్ పాము అంటే మీరు వెనక్కి తిరిగితే అది ఏం చేస్తుందని చెప్పలేదు. అది ఇక్కడ ఉంది సార్. 7 టేకులు 8 టేకులు మొత్తం కదిపి గోల చేసి చేశాను సార్ అక్కడ. నాకు మాత్రం ఏం జరగలేదు. ఇది చాలా స్మాలెస్ట్ ఇన్సిడెంట్ నేను చెప్తున్న దాంట్లో. చాలా జరిగాయి. నేను అందుకే ఆ రోజు స్టేజ్ మీద కూడా నేను అన్నది, అన్ని అడ్డంకులు దాటుకొని లక్ష్యాన్ని చేరిపోతాం అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏదో ఫోర్స్ అయితే ఉంది సార్, నిజంగా ఉంది. మామూలుగా నా వయసులో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కొంచెం ఏదో దేవుడిని నమ్మకుండా ఉంటే ఏదో కూల్ అనుకుంటారు. ఐ డోంట్ బిలీవ్, లేకపోతే ఒపీనియన్ లేకపోవచ్చు, అది వేరే విషయం. మేబీ మెల్లగా తెలుస్తుంది సార్, ఓ పాయింట్ తెలుస్తుంది. ఇలాంటి ఇన్సిడెన్సెస్ లైఫ్లో జరుగుతుంది. ఒకటి సరైనది తగిలితే ఇది కాదు, ఈ పాముది కాదు, ఇదేం కాదు, ఇలాంటి ఏదండి జీవితంలో ఒక స్టేజ్లో. అవును సార్, ఒక ఫోర్స్ డ్రైవ్ చేసినప్పుడు, అవును సార్, ఒక ఫోర్స్ మనం కాపాడినప్పుడు, అవును సార్, అట్లప్పుడు తెలుస్తుంది. అవును సార్, నాకు చాలా ఆ డీప్ థింకింగ్ చాలా ఎక్కువ సార్ నాకు. అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఫ్యామిలీలో ఎవరో పోయారు, చాలా చిన్న ఏజ్. సో నాకు థింకింగ్ మొదలవుద్ది, ఎందుకు అంటే మిగతా ఎంత ప్రయత్నించినా జరగల. వెరీ గుడ్ పీపుల్. సో దెర్ ఈస్ సమ్ కర్మ, దెర్ ఈస్ సమ్ అదర్ థింగ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్. చిన్న ఏజ్ వాళ్ళు ఇలాంటివన్నీ చూసినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మనం సగం పని చేస్తేనే 10 రెట్లు సక్సెస్ వస్తుంటాయి, కొన్నిసార్లు 10 రెట్లు ఎఫర్ట్ పెట్టి చేసినా అవి రివర్స్ అవుతూ ఉంటాయి. దెర్ ఈస్ అ డివైన్ ఫోర్స్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. మెల్లగా తెలుస్తుంది.
నా ఒపీనియన్ ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చూసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఒక అండర్స్టాండింగ్కి వస్తే దానిలో ఒక చిన్న ఆలోచన పుట్టిన వెరీ గుడ్ అని చెప్తున్నాను సార్. ఇంక ఇలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్ ఇంకోటి ఏమైనా ఉందా ఈ సినిమాలో? ఈ సినిమా చాలా సార్. shooting లో? నన్ను 40 ఒక రోజు షూటింగ్ చేస్తున్నాం, మరి టైం పట్టేస్తుంది, పర్లేదా? ఏం పర్లేదు మీ ఇష్టం సార్. ఓకే. అండ్ రోజు షూటింగ్ చేస్తున్నాం ఆర్ఎఫ్సీలో. షూటింగ్ చేస్తుంటే నేను బయటకు వచ్చాను, అంతా చల్లా చెదురు పరిగెడుతున్నారు. మా ఎదురుగుండా సెట్లో ఏదో యాక్సిడెంట్ అయిందన్నారు. ఏమైందంటే ఏదో క్రేన్ కట్టారంట. క్రేన్కి నైట్ ఎఫెక్ట్కి మనం లైట్లు పెడతాం కదా ప్యాక్ చేసి పైన, ఇండస్ట్రియల్ క్రేన్, అది ఊడిరి పడిపోయింది కింద. ఒక మనిషికి చెయ్యి కాళ్ళు స్పాట్లో కట్ అయిపోయినాయి ఒక షూటింగ్లో. నేను ఎవరో హీరో ఉన్నారా ఇంకెవరున్నా, అందరు పారిపోయారండి ఎటోళ్ళట్టు, హీరో లేరు, అందరు ఎటోళ్ళట్టు పారిపోతే ఒకరికి చెయ్యి కాలు కట్ అయిపోయింది అన్నారు. సరే టెన్షన్ పడ్డం అయిపోయింది. నెక్స్ట్ డే పొద్దున్న షూటింగ్కి వచ్చి రోజు రోప్స్, నాకు రోజు ఏదో ఒక చిన్న షాట్ ఏదో ఒకటైనా ఉంటుంది. నేను ఆ హార్నెస్ అంతా వేసేసుకుని రోప్స్ ఎక్కడైనా మామూలు నడుచుకుంటూ వస్తుంటే మా వాళ్ళు మమ్మీకి నిన్నే కదా ఈ క్రెయిన్ ఊడిపడింది, మళ్ళీ దీన్ని తెచ్చారేంటి అన్నారు. నేను ఊడిపడింది మళ్ళీ నాకు తేవటం ఏంటారు, ఈసారి నన్ను చెప్తున్నారు. నేను ఇది ఎక్కడ గొడవ అని నేను. కానీ అప్పటికే ఒక 300 మంది జూనియర్లు పెట్టి షార్ట్ 3 కెమెరాలు పెట్టి సెట్ చేసేసి ఉంచాడు. యాక్షన్ మార్చాలంటే ఒక చిన్నది మార్చాలన్నా మనం లేదు అన్నా కూడా 2-3 గంటలు పోతుంది సార్. మనకున్న బడ్జెట్ కన్స్టెన్స్లో మాకున్న కన్స్టెన్స్ అవన్నీ కుదరవు. సరే ఎక్కా. మా ప్రశాంత్ గారికి తెలుసు నేను ఇప్పుడు ఏదో ఒకటి తెలిసి ఆయన్ని అడుగుతానని తెలిసి ఆయన ఫోన్ చూసుకుంటూ మీరు వెళ్ళి చెప్పేసేయండి తేజాకి షార్ట్, మీరు వెళ్ళి ఎక్కిచ్చేసేయండి, మీరు వెళ్ళి లేపేసేయండి, నేను ఒక్కసారి మాడాలంటున్నా ఇక్కడ నుంచి, నేను వస్తాను, నువ్వు పైకి లేకి వస్తా. ఇలాగ 40 feet లేపి 40 feet నుంచి అలా కింద చూస్తూ ఇలా ఇది అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా సార్. అది అండర్ వాటర్ సీక్వెన్స్ ఏంటి చాలా నిన్న కూడా మీ ఆదిశేష్ గారి ఇంటర్వ్యూలో కూడా చూశాను. అవును సార్. ఏంటి అది మీరు ఒరిజినల్గా చేశారని? అంటే ఒరిజినల్గా అదేదో సాహసోపేతంగా కాదు సార్, మాకు మా బడ్జెట్ అలా కాదు, అంటే రిస్క్ చేసి ఎంతో, ఇప్పుడు కొన్ని సీన్లు రిస్క్తో ఉంటాయి కదా సార్. అవును సార్. అది బడ్జెట్తో సంబంధం లేదు. ఈ సినిమాకి అన్ని అంటే అండర్ వాటర్ సీక్వెన్స్ మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం సార్. ఆ లైట్ రిఫ్లెక్టర్లు అవి వేసి మామూలుగా నీళ్ళల్లో దిగాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇప్పుడున్న టెక్నాలజీకి మన దగ్గర బడ్జెట్స్ మంచి బడ్జెట్ విఎఫ్ఎక్స్ టీప్ ఉంటే నీళ్ళలో దిగాల్సిన అవసరం లేకుండా నేను నీళ్ళలో ఉన్నట్టు చేసేయచ్చు. ఈ జుట్టు అంతా వెనక్కి వెళ్ళేలాగా బ్లోర్లు కొడుతూ ఉంటారు, అటు నుంచి ఇటు నుంచి లైట్ రిఫ్లెక్టర్లు కొడుతూ ఉంటారు, అయిపోద్ది. మీరు సినిమా హీరోల సీక్రెట్లు అని చెప్తున్నారు కాదు, అయిపోద్ది. మేమేం చేసామంటే రియల్గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. బాంబేలో ఒక నేవీ వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఉంది. వాటర్లో ఫ్లైట్ వెళ్ళిపోతే కింద ఫ్లైట్ ఆగితే ఎలా బయటికి రావాలి అనేది ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. అది తీసుకుని ఒక 30 feet అంటే మూడు అంతస్తుల బిల్డింగ్, దాంట్లో స్కూబా నేర్చుకున్నాం 2 days. ఓకే. స్కూబా స్నార్క్లింగ్ అంటారు కదా సార్, అది నేర్చుకుని సో ఎలా తీసామంటే లోపల కెమెరాస్ సెటప్ చేసి ఒక ఎడ్జ్లో స్కూబా ఇన్స్ట్రక్టర్ ఒక అతను విత్ అది నాతో ఉంటాడు. నేను ఫుల్ 25 feetలో ఉన్నా, 22-23 feetలో స్టార్టింగ్, అక్కడ నుంచి అలా కిందకి 30కి వెళ్ళాలి. సో అక్కడ ఫుల్ డీప్ బ్రీత్ తీసుకుని అప్పుడు మన యాక్షన్ మొదలు పెడితే కెమెరాలు అన్నీ రోల్ అవుతుంటాయి, మైక్లో మాట్లాడితే కింద వినిపిస్తుంది, దాంట్లో లోపల కింద స్పీకర్స్ ఉన్నాయి వాటర్లో. సో పైనుంచి ప్రశాంత్ గారు మానిటర్లో చూసి యాక్షన్ చెప్తే ఇటు నుంచి మళ్ళీ లాస్ట్ పొజిషన్ ఆ 2వ కెమెరా దగ్గరికి వెళ్ళేపాటికి అయిపోయింది, చచ్చిపోతున్నట్టుంటాం, ఆడు తెచ్చి వెంటనే పెడతాడు మళ్ళీ. సో అలా ఆ సీక్వెన్స్ అంతా తీసాం. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఇలాంటి ఒక కొత్త రకమైన సినిమా, ఒక సూపర్ హీరో సినిమా నన్ను నమ్మి నా దగ్గరికి రావటం అదృష్టం. కాబట్టి నేను ఏ రోజు కష్టపడ్డానికి ఫీల్ అవ్వలేదు సార్. చాలా ఇష్టపడి చేశాను, చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆల్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఈ ఏజ్లో కష్టపడిపోతే కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, అవును కష్టపడి స్టేజ్లో ఉన్నారు. అవును సార్. మీరేమి అయ్యో మనం ఇలా అయితే ఏమవుతుందో ఇలా అన్న భయం ఏం లేదు. అవును సార్. తెలిసిందండి చేత పైగా ఇదే మీకు ఒక స్టెప్ కూడా. అవును సార్. ఇలా చేయడం మీరు ఎంత కష్టపడారు ఇండస్ట్రీలోకి వెళ్తుంది, సినిమాకి ఎంత ప్రాణం పెట్టి పనిచేస్తాడు తేజ అనేది ఇండస్ట్రీలోకి వెళ్తుంది. ఏమి ఉపయోగపడవు సార్, ఫైనల్గా ఉపయోగపడేది ఒకటే, సినిమా ఆడిందా లేదా. అదే అంటున్నాను సార్. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో సబ్జెక్ట్ ఎవరో రాసుకుంటారు, మంచిది సినిమా ఆడింది, ఇది బాగా పేరు వచ్చింది, ఇంకో సబ్జెక్ట్ ఎవరు రాసుకున్నారు, ఆడుకున్నప్పుడు తేజ సరిపోడా చేయడా, పని చేస్తాడా చేయడా, సినిమా కష్టపడతాడా పడతా, ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటారు కదా. సో అవన్నీ ఇప్పుడు మీరు వెళ్తాయి కదా. కానీ ఫార్చునేట్లీ సార్ నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్తో 2వ సినిమా చేస్తున్నాను సార్. నేను ప్రశాంత్ గారితో అయిపోయింది, ఇప్పుడు ఇమీడియట్గా అద్భుతం డైరెక్టర్ మల్లిక్తో ఒక సినిమా చేస్తున్నాం. మంచి కాదు సార్, భలే ఉంటుంది, అది కూడా ఫ్యాంటసీ. నందిని గారితో ఒకటి ఉంది సార్,
నియర్ ఫ్యూచర్లో. కార్తీక్ ఘటన అనేది ఒకటి ఉంది. అది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్, షూట్ చేస్తాను. సో అందరితో అదైతే ఐ హ్యావ్ సార్, దే హ్యావ్ వెరీ గుడ్ విల్ విత్ మీ. మీరు అందరితో అలా కలిసిపోతారు వాళ్ళ ఇంట్లో మనుషులాగా. ప్రాబబ్లీ అది ఒకటి. మోర్ దెన్ దట్, ఆన్ సెట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. వాళ్ళతో నాకు ఈజీ, నాతో వాళ్ళకి ఈజీ. సో ఎనీహో, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు సార్. సో మీరు పండక్కి అద్భుతమైన సక్సెస్ కొట్టాలి సార్. పండగకి అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, మీ సినిమా కూడా సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మీరు అనుకుంటున్నట్టు వితౌట్ ఎనీ సపోర్ట్ ఒక మంచి హీరోగా నిలబడాలి. థ్యాంక్ యూ సార్, మంచి మాట అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.